ఏ పంట తప్పకుండాయి ఒక్కగా ఉంటే పెట్టినట్టున్నారు, బద్దీ లేదనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కతో పాటు మిర్చి కూడా కనబడతా ఉంది. చాలా సంతోషం. ఈరోజు బాబుశ్వరుడి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలైనప్పుడు దాదాపుగా నెలపైనైంది. మొన్న ఈ మధ్యకాలంలో గుంతకల్ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో కూడా మనం జరుపుకున్నాం. వేలాదిగా ఆ రోజు గుత్తి మండలం నుంచి, పావుడి మండలం నుంచి, గుంతకల్ మండలం నుంచి, గుంతకల్ పట్టణం నుంచి వేలాదిగా తల్లి వచ్చి జగనన్నకు తోడుగా మేమున్నాం, మీకు అండగా మేము ఎప్పుడు ఉంటామని ఒక భరోసాని మాకు ఇచ్చి రాష్ట్ర స్థాయిలోనే ఒక గొప్ప ప్రోగ్రాం ని అందించిన మా గుత్తి మండల అదేవిధంగా పట్టణ సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన గుత్తి పట్టణ మండల స్థాయి నాయకులకు, అదేవిధంగా ఎంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చేసి మరోసారి మీకు అండగా మేమున్నామని జగన్ వెంట నడిచేందుకు మేమందరూ సంసిద్ధంగా ఉన్నామని, ఎంత దూరమైనా ప్రయాణం చేసేందుకు మీకు తోడుగా ఉంటామని భారీగా తరలి వచ్చి మీరు ఇస్తున్న ఈ ఆదరణకు నేను శిరస్సు నమస్కారం చేస్తూ, మీ అభిమానం ఎప్పటికీ చెప్పు చెదరదనే నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ, ఎటువంటి బెదిరింపులకు కానీ, ఎటువంటి ఇబ్బందులకు కానీ తల వచ్చే రకం కాదు. అవసరమైతే తల ఎత్తి దేశం పోయే రకం అని కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి మీరంటే నాకు ప్రాణం, మీరంటే నాకు ఎంతో గౌరవం, మీరంటే నాకు ఎంతో అభిమానం. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి తరలి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా సోదరులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ కార్యక్రమానికి హాజరైన మన కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమం మనం ఎందుకు చేస్తామనే విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిపాలన చూశాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు అందిస్తున్న పరిపాలన కూడా చూస్తా ఉన్నాం. కానీ ఆనాటి పాలనకు ఈనాటి పాలనకు ఎంతో వ్యత్యాసం ఉంది అనే దానికి నిదర్శనం ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ చంద్రబాబు గారి పాలన కూడా మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా పూర్తిగా తప్పకుండా మనకు అందించి ఒక కొత్త విధానంతో ప్రజలకు చేరయ్యే విధంగా పరిపాలన కొనసాగిస్తే ఈ రోజు ఇదే చంద్రబాబు నాయుడు మనందరినీ కూడా మరోసారి మోసం చేసి సూపర్ 6 అనే కార్యక్రమంతో పాటు దాదాపుగా ఆయన మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేక ఒక సంవత్సరాన్ని దాన్ని వచ్చిన అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో కూడా అన్ని అమలు పరుస్తామన్న వ్యక్తి ఈ రోజు 13 నెలలైనా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు చేయలేదు. కాబట్టి
ప్రజల్లో అప్పుడే అసంతృప్తి అగ్నిజ్వాలలు రేగుతున్న మాట మనమందరం కూడా చూస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన వాగ్దానాలన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రత్యేకంగా మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మరి అదేవిధంగా కార్యకర్తలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను వేధించడం తప్ప వాళ్ళు ఈ రాష్ట్రానికి చేసిన మేలంటూ ఏమీ లేదని కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఎప్పుడైనా మనము మన నాయకుల గురించి ప్రజల్లోకి వెళ్ళి ఆ రోజు పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ రోజు పరిపాలన ఏ విధంగా సాగుతుందనే విషయాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకునే దిశగా ముందుకు అడుగులు వేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా బాబుసూరెడ్డి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని చేపట్టాడు. త్వరలోనే మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నారు, గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కూడా కమిటీలు వేయబోతా ఉన్నాం. మొన్న చేసిన కమిటీల్లో కొంతమందికి డిసై ఉండవచ్చు, పూర్తి స్థాయిలో న్యాయం జరగకుండా పోయిండవచ్చు. ఎవరైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను, పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే దానికోసం గుంతకల్ నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండాను అప్పటికే మీతో పాటు మేము నడుస్తామని ఉత్సాహంగా ఉన్న మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారికి, అలాగే గుంతకల్ నియోజకవర్గ స్థాయి నాయకులకు, గుత్తి పట్టణ మండల నాయకులకు, కార్యకర్తలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, మాజీ సర్పంచులు, ఎంపీపీలు, కోఆప్షన్ మెంబర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి వరకు అందరూ చెప్తూ ఉన్నారు నాయకులు, బాబు గారు అంటేనే మోసం, అది అందరికీ తెలిసిన విషయమే. నేను చిన్నగా స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మోసాల గురించి విని 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 ఇంకా ఇప్పటికీ వింటూనే ఉన్నాను. కానీ జగనన్న గురించి మనం చెప్పుకోక, ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్పుకోక ఈరోజు ఓటమి పాలైనాము. జగనన్న చేసిన మంచి ఎంత చేశారు అంటే, ఆయన ఇచ్చిన మాట కంటే కూడా ఎన్నో పనులు, ఎన్నో పథకాలను మరి ప్రజలకు మేలు చేసే విధంగా ఆయన మాట ఇవ్వని మడమ తిప్పని నాయకుడుగా, ఒక మంచి ముఖ్యమంత్రిగా ఈరోజు గుర్తింపు పొందినారు. మరి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అని చెప్పుకునేటువంటి 14 ఇయర్స్ ఇండస్ట్రీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకులంతా కూడా ఈ రోజు అధికారాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ ప్రజలకు మేలు చేసిందంటూ ఏమీ లేదు. నేను ఇందాక వచ్చేటప్పుడు చూస్తూ ఉన్న ఒక వీడియోని, చంద్రబాబు నాయుడు గారు గురించి ఎన్ని ధర్నాలు చేసినా ఆయనలో ఎటువంటి మార్పు కూడా రాదు. మనం ఆయన గురించి మాట్లాడడం తగ్గించి మనం చేసిన మేలును ప్రజల్లోకి తీసుకొని పోయి మరి రాబోయే రోజుల్లో జగనన్న ఇప్పుడే ఒక్కసారి ఫస్ట్ టైం సీఎం అయిన వ్యక్తి, ప్రజలకి ఇంత మేలు చేసిన వ్యక్తి, మరి అటువంటి ఆయన గురించి మనం ప్రజల్లోకి లోతుగా తీసుకుపోయి మరి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించే విధంగా మనమంతా కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాము. కరెంటు పోతూ వస్తూ ఉంది. కరెంటు గురించి మాట్లాడితే ఈరోజు కరెంటు ఇవ్వడం అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడ చూసినా కరెక్ట్ వాటర్ వచ్చే సమయంలో కరెంట్లు తీయడము, రాత్రి సమయంలో కరెంట్లు తీయడము, ఏదో పని జరుగుతుందని చెప్పి సాకులు చెప్పి కరెంటు తీయడం జరుగుతుంది. అయినా ఎవరికైనా ఎక్కడన్నా కరెంటు బిల్లు అనేది తగ్గిందా? ఎవరికైనా తగ్గిందా కరెంటు బిల్లు? కదా, బాబుడే బాబుడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక పెద్ద మీటింగ్ లో అంటారు, నీటిలో నుంచి కరెంటు తీస్తున్నాం, ఎండ మనకి భగవంతుడు ఇచ్చాడు, ఎండ నుంచి కరెంటు తీస్తున్నాం,
ఆయన ఇంకా చెప్పారు ఇది చేసేస్తారేమో అన్నంత తీయగా ఆయన మాటలు ప్రతి మీటింగ్ లో కూడా ఈ వయసులో కూడా చెప్పి గెలిచినాడు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రజలంతా గుడ్డివాళ్ళు అనుకుంటున్నారేమో, ప్రజలన్నిటినీ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు మోసం చేసి అధికారంలోకి వచ్చిండొచ్చు, కానీ ఆయన చేయని పనులన్నీ ఎన్ని పెండింగ్ ఉన్నాయో మనం అంతా కూడా చూస్తున్నాము. ఈ రోజు గుంతకల్ నియోజకవర్గమే తీసుకుంటే ఎక్కడా కూడా ప్రశాంత వాతావరణం ఇప్పటికీ కూడా ఉంది. అన్ని చోట్ల రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అమలైందేమో కానీ మన గుంతకల్లో నాకు తెలిసి చాలా తక్కువ. ఈ రోజు వాళ్ళు అనుకుంటుండొచ్చు రెడ్ బుక్లు పెట్టి ప్రజల్ని నాయకుల్ని భయపెట్టచ్చు, కానీ మీకు ఒక బుక్ అవసరమేమో, మళ్ళీ దాంట్లో మర్చిపోతారేమో అని మీరు బుక్కుల్లో రాసుకుంటూ ఉండొచ్చు. కానీ మనకి ఎటువంటి బుక్కుల్లో అవసరం లేదు, మన మైండే మనకి బుక్. అటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆటోమేటిక్ గా మన మైండే మనకి పని చేస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు ఏమనేది కూడా మన మైండ్ మనకి గుర్తు చేసి వాళ్ళకు తగిన బుద్ధి కూడా చెప్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనమంతా ఏదో డైలాగులు చెప్తే ఉత్సాహంగా రపరపా రపరపా అని ఎన్ని మాట్లాడుకున్నా వేటితో కూడా మనకి ఎటువంటి అవసరం కూడా లేదు. ఈరోజు చాలా మంది నాయకులు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అసంతృప్తి దేనికి? ఎందుకు అసంతృప్తి అంటే మనం ఏ పనులు చేయలేకపోయినా మన అసంతృప్తి, లేకపోతే ఏది సంపాదించుకోలేదన్న అసంతృప్తి. ఇవన్నీ కాదు, మనం ఖచ్చితంగా మళ్ళీ రాబో రోజుల్లో జగనన్న చేసిన మేలు వల్ల ఖచ్చితంగా ఆయన నమ్మకమైనటువంటి నాయకుడు. ఈ రోజు ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకంతో అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో నాన్నగారు వచ్చిన ఒక్క అవకాశంలోనే ఆయన ఎంత చేయాలో అంత చేసి చూపించాడు. ఈ రోజు 30 ఏళ్లుగా రాని బ్లడ్ బ్యాంక్ తీసుకొని వచ్చారు, అలాగే అంబులెన్సులు తెచ్చిపెట్టారు. ఎన్నో మంచి కార్యక్రమాలను ఈ రోజు ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే నాన్న అని చెప్పేసి నేను పొగడడం కాదు, ఎందుకంటే దగ్గర నుంచి నేను ఆయన్ని చూసిన వ్యక్తిగా, ఆయన కూతురిగా నేను ఈరోజు చెప్తున్నాను. ఇంత మంచి చేసినటువంటి వ్యక్తిని మనం రాబో రోజుల్లో గెలిపించుకోవాలి.